నమస్తే అండి. ఈరోజు మనము ఒక పేషెంట్ గురించి మాట్లాడుకుందాము. డాక్టర్ గారు ఒక 40-year-old మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. గల్ఫ్లోనే లీడింగ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, అంటే డెంటల్కి సంబంధించిన సర్జరీస్ చేసే డాక్టర్ గారు. లాస్ట్ 3 years నుంచి ఆయనకు మెడ నుంచి చేతిలోకి విపరీతమైన నొప్పి వచ్చేది. ఎక్కువ ఒత్తిడి తీసుకున్న రోజున ఎక్కువ అవ్వడము, కొంచెం రెస్ట్ తీసుకున్న రోజున తగ్గడం, ఇలా మొదలయ్యి రాను ఆయన సర్జరీ చేయాలంటే కూడా కష్టంగా ఏర్పడింది. సర్జరీ చేసేటప్పుడు ఆయన చేతుల్లో బలం తగ్గడం ఇవన్నీ కూడా ఆయన ఫేస్ చేశారు. ఆయనకి గల్ఫ్లో కూడా ఖతర్లో ఉంటారు. ఖతర్లో ఆయనకి సంబంధించిన డాక్టర్ గారిని కన్సల్ట్ అయినప్పుడు వారు ఆయనకి ఓపెన్ స్పైన్ సర్జరీ చేయాలంటే మెడలో C5-6లో నరం నలుగుతూ ఉంది. MRI తీసినా అది క్లియర్గా కనపడుతూ ఉంది. అలాగే చేతిలో బలం తగ్గుతున్నందుకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది, ఓపెన్ సర్జరీ చేయాలని ఆయనకు అడ్వైస్ చేశారు. డాక్టర్ గారికి ఎందుకంటే ఓపెన్ సర్జరీలో ఉన్న ఇబ్బందులు ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన కూడా సర్జన్ కాబట్టి ఆయన ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఎవరు చేస్తున్నారు ఆయన హైదరాబాద్ నుంచి వెళ్ళిన డాక్టర్ గారు కాబట్టి ఆయన కనుక్కున్నప్పుడు నా గురించి ఆయనకు ఫ్రెండ్స్ ద్వారా తెలిసి ఆయన వచ్చి నన్ను మీట్ అయ్యారు. సో డాక్టర్ గారిని పరీక్ష చేసి చూసి ఆయన రిపోర్ట్స్ చూసిన తర్వాత MRIతో పాటు CT స్కాన్ కూడా చేయించిన సంబంధించిన ఇమేజెస్ అవన్నీ కూడా మీకు చూస్తారు. మనకు అర్థమైంది ఏంటంటే ఎముకల మధ్యలో ఇప్పుడు ఈ 2 ఎముకల మధ్యలో మనకు కదలిక కావాలి అంటే జాయింట్ ఉంటుంది. అట్లాగే మెడలో కూడా మనం తల ఇలా తిప్పాలన్నా, ముందుకు వెనక్కి చేయాలన్నా కూడా జాయింట్స్ ఉంటాయి. అలా కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి ఇలా జాయింట్స్ ఉంటాయి 2 ఎముకల మధ్యలో. సో ఒక్కొక్కసారి మెడ పైన బాగా ఒత్తిడి పడ్డప్పుడు, సో మనం మాట్లాడుకున్న డాక్టర్ గారి లాగా ఆయన ఇలా తల ఉంచుకునే సర్జరీ చేయాలన్నమాట. గంటల తరబడి సర్జరీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆయనకి ఏమైందంటే ఒత్తిడి ఎక్కువ పడడం వల్ల C5-C6 అనే ఎముకల మధ్యలో వెనకల జాయింట్స్ అరిగిపోయి ఆ జాయింట్ వాచినట్టే ఆ జాయింట్ పక్క నుంచి నరం ఇలా వస్తుంది చూడండి. ఈ నరం ఏదైతే ఉందో మన మెడలో నుంచి చేతికి కరెంట్స్ తీసుకెళ్తుంది. అంటే స్పర్శ కానీ శక్తి కానీ, ఇప్పుడు మన ఈ చేయి కదిలించాలి అంటే మెదడులో ఆర్డర్ వస్తే ఆర్డర్ వెన్నుపూస ద్వారా నరం ద్వారా కండకు వచ్చినప్పుడు ఆ మూమెంట్ జరుగుతుంది అనమాట. సో డాక్టర్ గారికి ఏమైందంటే ఈ నరం నలగడం వల్ల ఈ చేతికి కరెంట్ తగ్గిపోయి చేతిలో బలం తగ్గిపోయింది. అంటే మనం ఏదైతే సర్జరీ చేయడానికి ఈ 2 వేలు వాడతామో ఆ 2 వేలలో బలం తగ్గిపోవడం వల్ల ఆయన సర్జరీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మనం ఏం చేసామంటే ఎండోస్కోపీ ద్వారా, అంటే చిన్న రంధ్రం ద్వారా మనం ఈ కరెక్ట్గా ఎక్కడైతే ఈ నరం పైన ఒత్తిడి పడుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ నరం పైన పడుతున్న ఒత్తిడిని కంప్లీట్గా తొలగించేసాను. దాంతో ఆయనకు ఏమైంది, ఓపెన్ సర్జరీ చేసి స్క్రూస్ వేయాల్సిన అవసరం లేకుండా, పెద్ద కోతల అవసరం లేకుండా చిన్న 1 సెంటీమీటర్ ఇన్సిషన్తో అసలు కుట్టు కూడా బయటకు కనపడంత దాంట్లో ఆయన ప్రాబ్లం సాల్వ్ అయిపోయి నరం రికవర్ అయిపోయి ఆయన సర్జరీ చేసుకోగలుగుతున్నారు.